అవికా వైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి దోస్తులు. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాము. అన్నీ మర్చిపోయి మా సిరీస్లు చూస్తూ కొంచెం సేపు హ్యాపీగా ఉండండి దోస్తులు. మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. అవికా వైన్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. ఈ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 129కి వచ్చేసాము. మరి పార్ట్ 129లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? రాగండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అట్లనే కామెంట్లా ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. మీ సంతోషాన్ని నలుగురికి పంచుకోండి. హైప్ ఆప్షన్ వచ్చింది కదా దోస్తులు, మరి హైప్ చేస్తున్నారా మన వీడియోస్ని? ఏమైంది మీను? డాక్టర్ అయితే ఎంత బాగుంటుంది తెలుసా? ఎందుకు నీకు ఇష్టం లేదా? అన్నయ్య ఎన్నిసార్లు చెప్పాలి? బంటి ఏది తీసుకుంటే నేను అదే తీసుకుంటాను. బంటిని మళ్ళీ బైపీసీ తీసుకొని డాక్టర్ చేయమని చెప్పు, నేను కూడా తీసుకుంటాను. ఇద్దరం ఒకేసారి చేస్తాం కావాలంటే. బంటికి నీకేం సంబంధం మీను? అలా అంటున్నావేంటన్నయ్య? బంటి అంటే నాకు చాలా ఇష్టం. నేను అనేది అలా కాదు. స్టడీస్లో తనతో నీకేంటి? తను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. బంటిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడు ఉన్నావుగా మరి? ఇప్పుడు గురించి కాదన్నయ్య, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మో, నిన్ను ఇప్పుడే ఫ్యూచర్ గురించి మాట్లాడుతుందా? కాదు మిన్ను, నువ్వు డాక్టర్ అయితే ఏమవుతుంది? డ్యూటీ చేసుకొని వచ్చేస్తావు. నేను దగ్గర, బంటి ఓ దగ్గర. నాకు ఇష్టం లేదు. బంటి ఏ కంపెనీలో జాబ్ చేస్తే నేను అక్కడే చేస్తాను. వేరే ఎక్కడికి పోను. మొత్తం 24 గంటలు బంటిని చూస్తూనే ఉంటావా? మరి ఏం వర్క్ చేస్తావు అప్పుడు నువ్వు? నీ పైన నువ్వు కేర్ తీసుకోవా? తర్వాత పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి. అప్పుడే ఎలా చూస్తావు బంటిని? పిల్లల్ని చూసుకోవా? బంటినే చూసుకుంటాను. మరి పిల్లల సంగతి? మమ్మీ చూసుకుంటుంది. నువ్వు చూసుకుంటావు. మొత్తానికి డాక్టర్ చదవని అంటావు. ప్లీజ్ అన్నయ్య. సరే, నా కోరిక కోరికలానే మిగిలిపోయేటట్టుంది. అన్నయ్య, ఇప్పుడు వదిన బొజ్జలోంచి ఎవరో ఒకరు వస్తారుగా, వాళ్ళని చదివిద్దాం. నేనైతే అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. అది కూడా నీలానే ఏం చేస్తుందో ఏమో. అన్నయ్య, ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి వాడు ఏది చదివితే అదే చదువుతా అంటది. అన్నయ్య బంటిని ఎవడో అంటావా? ఊరికేనే అన్నానులే. అయినా బంటి చాలా లక్కీ. నేను కూడా లక్కీ అన్నయ్య, బంటి దొరకడం వల్ల. ఇద్దరు లక్కీ, సరేనా? కాదన్నయ్య, నేనే ఎక్కువ లక్కీ. సరే మిన్ను తల్లి, నువ్వే లక్కీ, ఓకేనా? అందుకే అంటున్నాను బంటి లక్కీ అని. అలా ఎందుకు అంటున్నావు అన్నయ్య? మరి నువ్వు? నేను ఎంత లక్కీయో తెలుస్తుందిగా. ఈ స్వప్నవదిన ఎంత బాగా చూసుకుంటుందో నన్ను. ప్రపంచంలో అందరికన్నా లక్కీ నేనే. ద మోస్ట్ ఎలిజిబుల్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నీకు చూడాలనిపిస్తుందా వదినని? చూడాలనిపించినా ఏం చేస్తాం? మరి ఒకసారి వెళ్తే ఏమవుతుంది అన్నయ్య? తనకి నేనంటే వాల్యూనే లేదు. ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానంటుంది. ఎంజాయ్ చేస్తుందిగా, చేసుకొని. మళ్ళీ నేను వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా నువ్వేంటన్నయ్య ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు, యోగా చేద్దామని. వదిన లేదు కదా, యోగా ట్రైనర్ కూడా రాదు. వస్తుంది. ఎవరికి వస్తుందా? అదేంటి, తనకి చెప్పలేదా స్వప్న వదిన లేదని? తెలుసు తనకి వెళ్ళిందని. హాయ్ సురేష్. హాయ్ డాలెక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా మిన్ను? లేదక్క. ఎలా ఉన్నావు మిన్ను? ఇప్పుడు బాగుందని హెల్త్ అంతా? చాలా బాగుందక్క, చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్. చదువు పైన ఫోకస్ పెడుతున్నావా? పెడుతున్నానక్క. నీకే హెల్ప్ కావాలని నన్ను అడుగు, ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడెప్పుడో కాల్ చేసావు, మళ్ళీ చేయలేదు ఎందుకు? నువ్వు బిజీగా ఉంటావు కదక్క, డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏం పర్లేదు,
చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ అక్క, ఖచ్చితంగా చేస్తాను. ఆ నంబర్ మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వకు. అయ్యో ఎందుకక్క? అది నా ప్రైవేట్ నంబర్, కొందరికి మాత్రమే ఇస్తాను. నీ ప్రైవేట్ నంబర్ నాకు ఇచ్చావా? దగ్గరి వాళ్ళ కోసమే. ఆ నంబర్ ఓన్లీ మా మమ్మ, డాడ్, మా అన్నయ్య, నీకు ఇంకా సురేష్కి. అంతే. అంతేనా? సరే అక్క, ఎవరికి ఇవ్వనులే. లుకింగ్ నైస్ ఇన్ దిస్ డ్రెస్ హనీ. థ్యాంక్ యూ సురేష్. ఏమైంది మాట్లాడట్లేదు, సైలెంట్గా కూర్చున్నావు? అన్నయ్య నిన్నే డాలీ అక్క అడుగుతుంది. డాలీ అక్కని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలి? ఏంటి అన్నయ్య ఇలా చేస్తున్నాడు? డాలీ అక్కని చూడగానే ఇంత స్మైల్ ఇస్తున్నాడు, ఫేస్లో గ్లో వచ్చింది, బ్లష్ అవుతున్నాడు. డాలీ అక్క అయితే నార్మల్గానే ఉంది, హనీ అని పిలుస్తున్నాడు. ఛీ, అన్నయ్య ఎందుకు అలా చేస్తాడు? తన నిక్నేమ్ హనీ ఏమో. డాలీ అక్క ఏమంది? పర్సనల్ ప్రైవేట్ నంబర్ నాకు సురేష్ అన్నయ్యకి ఇచ్చానంది. సురేష్ అన్నయ్యకి ఎందుకు ఇచ్చింది? స్వప్న వదిన కదా ఇవ్వాలి. హస్బెండ్ అని ఇచ్చుంటుంది. డాలీ అక్క. ఏంటి విన్ను? నీ నిక్నేమ్ ఏంటి? నాకు నిక్నేమ్ ఏం లేదు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పిలుచుకోవచ్చు. అన్నయ్య నువ్వు ఏమని పిలుస్తున్నావు డాలీ అక్కని? హనీ. హనీయా? ఎందుకలా? తన పేరు డాలీ అక్క కదా. నాకు మాత్రం హనీ. ఏమంటున్నావో ఏమో, నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వట్లేదు. డాలీని చూస్తే నాకు కూడా అంతే, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అన్నయ్య, మ్మ్. డాలీ అక్క నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి విన్ను, ఏమడుగుతున్నావు? డాలీ అక్కని చూస్తే అలా అనిపించడం లేదు, కానీ నువ్వైతే డాలీ అక్కని లవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. లేదు మిన్ను, ఎందుకు అలా అడుగుతున్నావు? లేదన్నయ్య, నేను చెప్పేది కరెక్టే కదూ? నో నో, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. షీఈ్ మై బెస్ట్ డీ, అంతే. లవ్ చేయట్లేదంటావు? ఏమో తెలీదు, బట్ ఐఎమ్ కమిటెడ్. నా లైఫ్లో స్వప్నకి తప్ప ఇంకెవరికి ప్లేస్ లేదు. అన్నయ్య డాలీ అక్కని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో. స్వప్న వదిన ఎందుకు దొరికిందో ఏమో అన్నయ్యకి. పాపం అన్నయ్య డాలీ అక్కని ఇష్టపడుతున్నాడు, కానీ స్వప్న అక్కని పెళ్లి చేసేసుకున్నాడు. డాలీ అక్క నా వదిన అయితే ఎంత బాగా చూసుకునేదా నన్ను. వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకున్నాను? స్వప్న వదిన కూడా లేదు. చాలా బ్లష్ అవుతున్నాడు అన్నయ్య డాలీ అక్కని చూస్తే. కాసేపు టైం స్పెండ్ చేయని హ్యాపీగా ఉంటాడు అన్నయ్య. అన్నయ్య నేను వెళ్తాను, చదువుకోవాలి. కాసేపు కూర్చో మిన్ను. లేదు డాలీ అక్క, నేను వెళ్ళాలి. అన్నయ్య బాయ్. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నయ్య, నాకు అర్థమైందిలే. నిన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఎవరైనా వింటారు. నేను ఎవరికి చెప్పనులే అన్నయ్య, మా మమ్మీకి కూడా చెప్పను. ఓకేనా? నువ్వేం చెప్పనంటున్నావు? ఏం లేదన్నయ్య. ఎంజాయ్. బాయ్. బాయ్ డాలీ అక్క. బాయ్ మిన్ను. ఓ గాడ్, తన ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అసలు మర్చిపోయాను నేను. అన్నీ అలాగే మర్చిపో. స్వప్న ముందు కూడా హనీ అని పిలిచావు నన్ను మొన్న. పిలిస్తే ఏమవుతుంది? ఏమవ్వకపోతే మరి ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నావు? ఆంటీతో చెప్తుందని భయమా? ఎవరికి చెప్పినా ఏం చేసేది ఉంది హనీ. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో పడేసావు నన్ను. నన్నే అంటున్నావా? చేసేదంతా నువ్వేగా. ఈరోజు ఎందుకింత లేట్ అయింది? నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నువ్వేమైనా నా లవర్వా? పార్క్లో నా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్తున్నావు. ఆపు డాలి, నన్ను ఇంకా రెచ్చగొట్టకు. ఓకే ఓకే. ఏం సంగతి? స్వప్న వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. తనకు అలవాటేలే, నాకు అలవాటే. ఫీల్ అవుతున్నావా తను వెళ్ళిపోయిందని? అవుతున్నా, చాలా ఫీల్ అవుతున్నా. ఒకటి తక్కువ ఇక నా బతుక్కి. ఎందుకు అలా మాట్లాడుతున్నావు సురేష్? ఇంకెలా మాట్లాడాను? బేబీ పుట్టాక కూడా అసలు నాతో టైం స్పెండ్ చేయనిస్తుందో లేదో, ఎప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. అయితే నువ్వు కూడా వెళ్ళు వాళ్ళ ఇంటికి, ఏమవుతుంది? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి చెండాలంగా? అదేంటి, స్వప్న వచ్చి ఇప్పుడు మీ ఇంట్లో ఉండట్లేదా? అలానే వాళ్ళ గురించి నీకు తెలియదులే.
తన లైఫ్ అంతా నీ ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఒక్కరోజు 2 రోజులు మాత్రం వెళ్ళవా? ఏం క్లాస్ వీక్తో తల్లి నాకు ఫోకస్ వస్తానా పోతాయిగా. నా బేబీని చూడ్డానికైనా వెళ్ళాలి. ఈ పోషిదొకటి ఎప్పుడు చూడు నా కొడుకింట్లో విషయాలు తీసుకొచ్చి ఊరంతా వంచుకొస్తుంది. దీనికి ఒక్క కాడు ఉంటే మనసులోనే పట్టది. ఎవరితో ఎప్పుడు ఎట్లుంటుందో దీనికి తెలియదు. దీనికి తగ్గట్టు దీని సాగుతుంది. నేను రోజు దింపేది అదే కానీ. నిన్న బర్త్డే పార్టీలో బాగానే సేపు ఎంజాయ్ చేసినట్టున్నావు కదా, ఇక రావు. ఇక ఎంజాయ్ చేయొద్దానే, అసలే మస్తు రోజులకైంది ఒక పార్టీ. నీది మంచిగానే ఉన్నది కానీ మంచిగా వారానికో పార్టీ కోతావు. ఏం పార్టీలు పాడేనే, ఇంట్లో తిన్నదే బుక్కెడంతా కమ్మగా ఉంటుంది. బయట రుచి మంచిగానే ఉంటుంది కానీ తిన్నాక తెలుస్తుంది, ఆయాసం అవుతుంది. ఆయాస పడేంత తినద్దు మరి, కొంచెం కొంచెం తినాలి. నువ్వే అంటే కానీ వారానికి ఒకటి బర్త్డే పార్టీ అని. ఇప్పుడు తిన్నా అంటే మళ్ళీ వారం పడుతుంది మళ్ళీ తినన్నంటే. ఇక వారం రోజులు రావన్నాయే తిన్నది, అందుకే కుక్కి కుక్కి తింటా. ఈ ఆయాసం కాకపోతే ఏమవుతుంది? ఏమేం పెట్టిండడా? ఏం పెట్టి పాడవుతారే, ఇది వెజ్దే. నాన్ వెజ్ అయితే మంచిగా ఉండు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కబాబులు, 65లు ఎన్నో పెడతారు. అయ్యో వీళ్ళు వెజ్జేనా అయితే? వెజ్జే, నీసు లేదు కౌసు లేదు. ఆ కేక్ కూడా ఎట్లనో పాడైంది అంతా. కేకులల్లా ఎగ్గులు కొట్టేస్తేనే కమ్మగా ఉంటాయి. ఎగ్గులేసి కేకులు ఎట్లా పాడైతాయి, ఎట్లా తింటారు? నీకు అంత తేడా తెలుస్తుందా? అన్నీ ఒకటే లెక్కుంటాయి కదా. అస్సలు ఉండయి. ఆ ఎగ్గులేసి కేకు ఎట్లా పాడైతే సప్పిడి 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 పడ్డట్టుంటుంది, సొప్పబేను లెక్క. అలా రుచి ఉండదు పచ్చి ఉండదు. ఏదో చల్లగా తీయగా తిన్నామా అంటే తిన్నాం అంతే. ఎగ్గులేదు మంచిగా ఉంటుందా రుచి? అవని అమ్మ మంచిగా ఉంటుందా అంటే ఏంది, ఎంత కమ్మ ఉంటుంది అంటున్నావు. ఆ కౌసు వచ్చినట్టే అనిపించదు కానీ కమ్మ కొడుతుంది. ఏందో ఎగ్గులేసి కేక్ పడతాడు కానీ ఎగ్గుదే కమ్మ ఉంటుంది. అట్టి బ్రెడ్ ముక్క తింటే ఏమచ్చి పాడవుతుంది? ఇంత ఎగ్గులు కొట్టేసి ఇంత ప్రోటీన్ వస్తుంది. అబ్బో నీకు ప్రోటీన్ల గురించి కూడా బాగానే తెలుస్తానే ఈ మధ్య. మరి ఇక నా మనవాడు ఒక ఫోన్ పంపించే అందులో అన్నీ చూస్తాన్నా. పైసలు కూడా ఆడేస్తాడట నెలకు. నెల కాదు ఏడాదికి ఒక పారు ఎత్తాడట. మరి ఇంకేంది, మంచిగా ఎంజాయ్ చేస్తాను జీవితం. ఏం ఎంజాయ్ చెప్పినా కానీ అంత ఇజ్జ పాడైంది. అంత పానీపూరట, చాటు గవెట్లా పాడైతే ఇక లాస్ట్కైతే ఇంకా సీటు పానట, కుల్పీల, ఐస్ క్రీమ్లట. ఓ ఇక పెట్టిండ్రు బొచ్చడు. ఎన్ని పెట్టినాకి నాన్ వెజ్కు సూటే కాదవి, సాటే రావు. ఏందో ఏమో నీకు ఈ ఏజ్లో కూడా ఇంకా నాన్ వెజ్ అంటావు, రుచి అంటావు, పచ్చి అంటావు, ఏందో అంటావు. మరి అనద్దా? ఎంజాయ్ చేసుడే మళ్ళీ ఏడ్చుడే. ఇక నాన్ వెజ్ పార్టీలలో తింటే ఏం పాడవుతుంది? అది అనుకుంటాం ఇది అనుకుంటాం అన్నీ వేసుకుంటాం తింటాం, ఆయాసం అయ్యి ఇంటికి వస్తాం. తర్వాత తిననే బుద్ధి కాదు, మళ్ళీ జన్మలో తినద్దు అనుకుంటాం. ఈ వెజ్ అయితే మంచిగా లైట్గా ఉంటుంది, ఎన్ని తిన్నా లైట్గా ఉంటుంది. ఏం కాదు, ఆయాసం రాదు ఏం రాదు. అగో నేను ఆయాసం రానే వచ్చిందని చెప్తే ఏం ఆయాసం? ఇక బాగా తింటే రాదు ఆయాసం. తినుడే మళ్ళా ఏడ్చుడే. ఏం తినుడే, ఊకేమో తినుడు అన్న తిండి మీద వాడు ఏడుతావు. నేను ఎండకపోయినట్టు గిట్లుంటేనే గిట్లా అంటున్నావు. ఇక అనసూయ బర్రెదాని లెక్క ఉంటే ఇంకేమందువో. ఏం కేక్ పంపినావు? నీ కేక్ బద్ద పాడగాను. ఇంతంత బద్ద పంపింది, దాని మీద క్రీమ్ అంతా నాకు పెట్టింది. వట్టి బ్రెడ్ ముక్కలు మునిగినాయి. ఏగకి మంచిది కాదట్నే, అంత దగ్గులేస్తుందట. దగ్గులేస్తుందని పాడేయించినావేంది? పడేయించుడు కాదు, ఇక నేనే తిన్నా నీకు పడదో అని. నీ బతుకు పంపేది కూడా చక్కగా పంపవు. ఆమెనే పొద్దుగాలి కూర ఎట్లా పాడేయండి. వంకాయలు ఏమైనా రుచి మునిగినా ఎట్లా ఏమిటేమిటున్నాయని వంకాయ ఫ్రై అయిపోయి వంకాయ టమాటా చేసిన. కొంచెం టమాటా పులుపు కన్నా మంచిగా పడతాయని. ఏం చేసినావో ఏమో కానీ నాకైతే ఓకారం వచ్చుడు. అచ్చతి తిన్నావు కదా? ఏడ తినేలేక నాకు కమ్మగా లేనిది నేను తినే కదా, తెలియదా నీకు? కుమ్మ ఉంటేనే నూకుడు పోతాయి నీకు, లేకపోతే ఎందుకు పోతాయి? ఇది ఆరోగ్యానికి మంచి తిను అంటే తింటావా? అవో ఇది పోసిరా, దీనికి కౌసు నీసుంటేనే మింగుడు పోతుంది. నువ్వు ఎన్నన్నా వేసి పెట్టు. బర్రె తినుడే మళ్ళా ఏదో అనుడే బాగా అలవాటైంది. అనకపోతే అంటావు ఎందుకను? నీకెంత హక్కు ఉందో నాకు కూడా గంతే హక్కు ఉంది, అర్థమవుతుందా? ఎక్కనే ఉన్నది చెప్పాలంటే.
నీ అవ్వ కూర మంచి లేదన్నందుకు గింత పంచాయతీ పెడతాను. అగో గానసు ఇంట్లో చూడుపో, ఇద్దరు తోటికోడన్లు యారాన్ల లెక్క అక్క చెల్లెని లెక్క ఎంత మంచిగా కలిసి ఉంటారు పో. చూడుపో ఎందుకు కలిసి ఉంటారు, పైసలు బాగున్నాక. పైసలేమో నేనే వాళ్ళకు మంచిగా మురళి ఇద్దరిని పట్టుకపోయి ఒక ఇంట్లో కూర్చోబెట్టిండు. మంచిగా మాట అనుకుంటారు, సపరే కూకుంటారు. అంతగానం కలిసిమెలిసి ఓడుంటాండి ఇవాళ రేపు. నువ్వైతే దూరం ఉన్నా నా మీదకి ఎగురుతావు. దూరం ఉన్నా నేను నీకోసం చేసుకొని వస్తానా, అర్థమవుతుందా? అవు నిజమే కానీ ఒక్క కొట్లాట లేదు, సప్పు లేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూస్తానా నేను, బాగా గమనించిన. అందరు నీకు ఎప్ప ఏడతారు ఏంది? ఏడుపు కూడా ఓ మత్తు తెలుసు నాకు, ఎవరు ఎట్లా అంటావు తెలిసేది. రేపటి నుంచి నీకు కూర పెట్ట మనం పెట్టపో. పెట్టకపోతే పెట్టకు, నీకే పాపం జరుగుతుంది. నాకు పాపం ఎందుకు కలుగుతుంది? ముసలిమ కదానా వచ్చిన కానుంచి చూస్తానా ఒక్క సప్పు లేదు, సరి లేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పర్ర పడితే నువ్వు నా మీదికి. అనసు ఎత్త గాయాలు గంపగాయలు గంతు నాకు మా ఆయన పడ్డత్తి. నీకు వినబడకపోతే నేనేం చేయాలి? ఏమైనా పడ్డది? సైలెంట్గా ఉంటాను. నీ ముఖమే లోపల చూసాపు రోజుకొక యుద్ధం అయితే ఆడ పూటకొక యుద్ధం. ఏమైనా మంది మీద ఎడుచుడు, దీని రోగం పాడగాను, దీని ఏడుపు పాడగాను. మంచిగా ఉన్నారు వీళ్ళు. నన్నేమో అక్కడికి పంపించారట మా అమ్మ వాళ్ళ ఇంటికి, కానీ వీళ్ళకు ఛాయలు కాఫీలు పెట్టానట. నేను అస్సలు పెట్టా. నేనెందుకు పెట్టాలి వాళ్ళకి కాఫీలు టీలు? ఇద్దరు బర్రెలు కూర్చున్నట్టు కూర్చున్నారు తల్లి బిడ్డలు ఇద్దరు. ఆర్డర్లు ఇచ్చుడు స్టార్ట్ చేసిండు నాకు. మంచిగా ఉంటే నేను ఎందుకు చేసియా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సరితకైతే నేను ఇంట్లో లేనని చెప్పిండట. మళ్ళీ ఏంటంటే జోక్ అంటారు. ఎన్ని నాటకాలు ఆడతారో, అసలు ఏం ప్లాన్లు వేస్తారో కూడా తెలియదు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏమో, కొంచెం కూడా సిగ్గు మానం లేదు వీళ్ళకు. బొంబాయి పెద్దమ్మ నిన్న నన్ను వెళ్ళిపోమ్మని చెప్పింది. అసలు నిన్ననే వెళ్తే అయిపోతుండే. రాజు రాకపోతే ఏమయ్యేది? సరిత నేను బస్సులో వెళ్ళేవాళ్ళం. రాజే కార్లో వెళ్దాం ఉండు రేపు అని చెప్పి ఆపేశాడు నన్ను. బొంబాయి పెద్దమ్మ వెళ్ళగానే వీళ్ళు ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఏమైనా చేసుకొని నేను ఇక్కడ అస్సలుండా. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. వీళ్ళకంత సేవలు నేను అస్సలు చేయను. అమ్మ వచ్చి కాళ్ళు మొక్కితే నన్ను పంపిస్తుందట. అమ్మ వచ్చినప్పుడల్లా కాళ్ళు పట్టుకుంటుంది. వీళ్ళు ఎప్పుడూ ఇంతే, నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. ఎంత మంచిగా అత్తయ్య అని పిలిచినా అలాగే చేస్తుంది. స్వప్న కూడా అంతే. స్వప్న ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతుంటే అసలు నన్ను చూడడం కూడా చూడట్లేదు. నన్ను కూడా కనీసం వదిన ఎలా ఉన్నావు అని కూడా అడగట్లేదు. ఇప్పుడు అసలే ప్రెగ్నెంట్ అప్పుడు హార్మోన్స్ అటు ఇటు అవుతాయి. కొంచెం ఏమన్నా బాధ అవుతుంది, బాగా ఫీల్ అవుతారు. ఏడవద్దు రాని, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి కొట్లాడాలి వాళ్ళతోటి. ఏడవద్దు. అమ్మ ఏడిస్తే నా బిడ్డకి మంచిది కాదన్నది బొంబాయి పెద్దమ్మ. ఏడవద్దు నేను. సారీ తల్లి, నేను ఏడ్చాను. ఇంకోసారి నేను ఏడవను తల్లి. అమ్మ బాధపడుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం కాదు, నాకెవ్వరూ లేరనుకుంటున్నావా? ఆ బర్రెముఖపు స్వప్ననైతే దీన్ని మాట్లాడించలేదు కానీ ఇది లేకపోతే నేను ఎట్లుండాలని చెప్తాను. అన్నకి ఎక్కిస్తుంది. అన్నతో ఉండుడే కాబట్టి దానికి నిద్ర కూడా పోతుందా? మరి పోదు. ఎవరేమన్నా అనుకోని నాకేందట. వాళ్ళు ఎలా పంపించారో నేను చూస్తాను. అయినా వాళ్ళేదో పిచ్చివాగుడు వాగితే నేనెందుకు బాధపడుతున్నాను? రాజు ఉన్నాడుగా, నా రాజు నన్ను తీసుకెళ్తాడు. రాజు చాలా మారిపోయాడు. రాజుకి తెలుసు ఇక్కడుంటే ఏం జరుగుతుందో. నన్ను ఖచ్చితంగా జింతేసి వస్తాడు. నేను అస్సలు భయపడను, ఎవరికి భయపడను. అయ్యో ఈ పిసది రాజుగాడు దించుతాడు అనుకుంటుంది. ఆడే పెద్ద మెంటలోడు. వాళ్ళు కొంచెం మంచి మాట్లాడంగానే కథం కరిగిపోతాడు. ఏం రోగాలో ఏమో వీళ్ళకు. పిల్లలను మంచి చూసుకొని రా అంటే అవ్వ చెల్లె అక్క చెప్పిన మాటలు వినుకుంటా పిస తయారవుతారు. వీళ్ళేమో మారిపోయింది మంచిగా ఉంటాడు అనుకుంటారు. మధ్యలో సడన్ గా చేంజ్ అవుతారు. ఇంకా వీళ్ళు కడుపుతోటి ఉన్నప్పుడు ఇంకా ఫీల్ అవుతారు. రాజు ఎప్పుడు వస్తావు ఆఫీస్ నుంచి? ఫోన్ చేస్తే ఎత్తుతూనే లేవు. హలో అమ్మా. ఏం లేదే. వస్తా, సర్దుకున్నా అన్నీ. తెలుసు కదిగా ఎప్పుడు వస్తా అన్న మా అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుందో. ఏం బాధపడతలే, నేనేం బాధపడా. నాకు రాజు లేడా?
రాజు తీసుకొస్తాడమ్మా, నువ్వు కూడా ఏం బాధపడకు. నువ్వట వచ్చి కాళ్ళు మొక్కి నన్ను తీసుకుపోవన్నట. అవసరం లేదమ్మా, రాజు ఉన్నాడు కదా, నేను రాజుతో వచ్చేస్తా. నువ్వు వచ్చుడు ఏం అవసరం లేదు. నా రాజు నేను చెప్పినట్టే వింటాడు. అమ్మా, నాకు నీ చేతి పాయసం తినబుద్ధి అవుతుంది. నేను వచ్చేసరికి వేసి పెట్టే, వేడి వేడిది సరిత నేను ఇద్దరం తింటాం. సరే, వస్తాం ఖచ్చితంగా. బాయ్. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నది. పాయసం అంటుంది, ఏమో అంటుంది, వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. ఎవరిగాడు ఇంకా ముచ్చట్లు పెడతాడు వాళ్ళతోటి. ఏమేమి ఎక్కించుకుంటాడో ఏమో మీద అట్లా. వాళ్ళు ఎక్కేయడానికి పుట్టినరా, నువ్వు ఎక్కించుకోకు. ఏడ్చింది బాధపడ్డది పన్నది. ఇలా ఏం చేసుడు, ఎట్లా బాగుపరచుడు. నా బిడ్డనేమో పోయింది. ఈయన ఉంటే మంచిగా ఉండు. నా బిడ్డే ఒక్కొక్కళ్ళ తోలు అలుస్తుండే. అంతే వండుకో బిడ్డ, అన్ని రందులు పెట్టుకోకు, భయపడకు. చూద్దాం ఆవులగాడు ఏం చేస్తాడో వచ్చి. పుల్ల ఎట్లా కట్టుకుంటుందో ఏమో. ఇంక 7-8 నెలలు ఉన్నాయి. రాని ఆవులేమో ఒకప్పుడు వచ్చిండు. ఏం ముచ్చట్లు పెట్టి మునుగుతానో రాడా. రాని వండుకున్నట్టున్నదే. ఏం పిసపాడుగాను. వాళ్ళ గురించి ఎన్నిసార్లు చూసినా మళ్ళా గదే పాట అయింది. ఇక తల్లాయే చెల్లెనాయే. అన్నదాన్న వండనీరా, ఎందుకు గెలుపుతాను దాన్ని? దాన్ని ఎట్లా ప్రశాంతంగా ఉండనియవు నువ్వు, నీ అవ్వని చెల్లె. కనీసం నిద్ర అన్న పోనీయండి. రాకేడ్చింది పొల్ల. రాజు, వెళ్దామా రాజు? నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. సరితకు ఫోన్ చేయనా? కాదు, ఏమన్నా తిన్నావా? తినలే రాజు, అమ్మ నా కోసం పాయసం చేస్తానన్నది. వెళ్ళాక తింటా. ఇచ్చా నీకేమన్నా? టాబ్లెట్స్ వేసుకోవా? అక్కడికి పోయినాక వేసుకుంటా రాజు. అంటే ప్రొద్దున వేసుకునే టాబ్లెట్స్ వేసుకోవా? స్కిప్ చేసేస్తావా? ప్రొద్దున వేసుకునేటి వేసుకున్నా కదా రాజు, పాలు దాగి వేసుకున్నా. పాలు దాకా వేసుకున్నాడేంది? టిఫిన్ తినాలి కానీ. అట్లా కాదు రాజు, నాకు కార్లో పోతే అంత ఒలిపినట్టు అవుతుంది, వామిటింగ్ అవుతుంది కదా, అందుకే పాలు తాగేసుకున్నా. అక్కడికి పోగానే పాయసం తిని మళ్ళీ మధ్యాహ్నం టాబ్లెట్స్ వేసేసుకుంటా. ఇంకా పాయసం తింటే ఏమొస్తుంది? ఆయన మంచి ఫుడ్ తినాలి కానీ. పాయసం కూడా మంచిదే కదా రాజు. ఏముంటాయి అందులో? డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తుందా మీ అమ్మ? అమ్మ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఎందుకుంటాయి రాజు, వట్టి పాయసమే వేస్తుంది. వాటి పాయసం తింటే ఏమొస్తుంది చెప్పు? నీకేమొస్తుంది, నీ బిడ్డకేమొస్తుంది? ఎందుకు రాజు? పెసరపప్పు, బియ్యం, బెల్లం, పాలు, నెయ్యి, ఇంకా ఏం కావాలి? డ్రై ఫ్రూట్స్ ఉండయి, ఏముండయి. వాటి పాయసం తినద్దు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కనీసం. ఏమవుతుంది రాజు? చెప్పినా కదా, పప్పు ఉంటుంది, అందులో ప్రోటీన్ ఉంటుందని చెప్పినా కదా. వాళ్ళు ఏమేం చెప్పిండ్రో ఇక్కడ పట్టుకొని కూర్చున్నాడు. తిక్క తిక్క వాగుతాండు. సరే, పోయేటప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ పట్టుకొని పోతా. స్వప్న వాళ్ళ అత్తమ్మ పంపించినవి ఉండే కదా, అవి రోజు గుప్పెడు తింటా, సరేనా? మేం పంపించినాయి, మా ఊళ్ళు పంపించినాయి. ఎప్పుడు నీకు మీ వాళ్ళు ఏం తెప్పియారా అక్కడ? ఏంది రాజు అట్లా మాట్లాడుతున్నావు? కాదు, ఆడ అసలు ఏం ఉండయి. పోయి ఏం చేస్తావు అసలు? ఎందుకేముండే రాజు, మా తమ్ముడు తీసుకొస్తాడు అన్నీ హైదరాబాద్ నుంచి. మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు తింటావు నువ్వు? ఇక్కడ మా అమ్మ రోజు నిన్ను అరుచుకున్నది మంచిగా. డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్ని రకాలు పెట్టి అట్లా వేస్తేనే ఇట్లా బెడ్ రెస్ట్ నుంచి బయటకు వచ్చినావు. అరే మెంటలోడా, నీ అవ్వే మర్చుకున్నారా? మొత్తం నా బిడ్డ అరుచుకున్నదాన్ని. నీ అవ్వ ఉంటే దానికి బుక్కెడు కూడా పెడతారా? గుర్తున్నా ఎరా నీకు ఏమన్నా? నా బిడ్డే టైం టు టైం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏది వాడితే అది చేసి పెట్టింది దానికి. బర్రదేం బీకిందిరా, మట్టి కూడి వేసింది, మధ్యాహ్నం ఇంత కూర వేసి పారేసింది. కానీ పేరుకే పల్లెటూరు. పాలు పెరుగు కూడా మంచిగా ఉండేయాడ. ఇక్కడ అమ్మ నీకోసం చిక్కటి పాలు పోయిస్తున్నది. అదే ఆంబోతు అయినట్టు తాగుతుంది లీటర్ల పాలు. ఇది చెప్పేది వినాలిగా మేము. రాని కోసం అట కోడల కోసం తెప్పించిందట అది. జోకియా నవ్వండి. మా అమ్మ నీకు ఎన్ని చేస్తుంది నిజంగా? అసలు ఏముంటాయి మీ ఊర్లో? అన్నమన్న చక్కగా తింటారా, పస్తులుంటారా? ఒరే ఒరే ఆపురాయిగా, దాన్ని ఎందుకు అట్లా ఇబ్బంది పెడతాను? అసలు నీ ఉద్దేశం ఏంది రాజు, చెప్పు. ఉద్దేశం ఏముంటుంది? ఇక్కడ అన్ని రకాలు పెట్టింది మా అమ్మ, మంచిగా అరుచుకున్నది. బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదని చెప్పిండు డాక్టర్. ఇప్పుడు అక్కడికి పోయి ఏం తింటావు, ఏం చేస్తావు? మళ్ళీ బెడ్ రెస్ట్ అయ్యికి వస్తావు అయింది. ఏం రాను రాజు, నువ్వేం ఫీల్ కాకు. మళ్ళీ మీ అమ్మకి ఏడ పని పడుతుందో అని ఫీల్ అవుతున్నావా? బెడ్ రెస్ట్ అయినా ఏదైనా అక్కడనే ఉంటుంది.
నేను అనేది గట్ల కాదు. అసలు ఈ నుంచి అడికి ఓడు అవసరమా అనిపిస్తుంది. అవసరమే, నేను పోతా. ఆడ తిండే ఉండదు మీకు. తిండి సక్క తినకపోతే కడుపులో పిల్లి ఎట్లా పెరుగుతుంది అనుకుంటున్నావు? కాలు వంకర చేతి వంకర ఉడతారట, తెలుసా? అరే అవులే, ఆ బిచ్చర్ పోకపోతే వాగినట్టు నువ్వు కూడా ఎందుకు అవుతావురా? అవసరమైతే నీ డ్రై ఫ్రూట్స్ పండ్లు అవోటి ఒకటి పట్టుకపోయి ఇచ్చిరా 4 రోజులకోసారి. నీ కారే మునిగింది కదా, కార్లో పోయి రావట్లేదా? నాకేం కాదు, నా బిడ్డకేం కాదు, నేను పోతా. ఇట్లా మొండి మొండి వేసే ఇన్ని రోజులు చక్కగా తినక బెడ్ రెస్ట్, నెల రోజులు బెడ్ రెస్ట్. ఎంత టార్చర్ ఉండదో తెలుసా మా అందరికీ? టార్చర్ ఉండేనా రాజు నీకు? మరి ఉండదా? ఆఫీస్కి పోకుండా అచ్చుకుంటా నీకు సేవలు చేయాలి. ఎన్ని వేస్తే అవుతుంది అనుకుంటున్నావు? పట్టిగా బెడ్లో వండుకుంటా అయిపోయినా? నాకు తెలియదు రాజు, నేను ఎవరికైనా వేస్తానేమో తెలిసేది. పెళ్ళ ఇన్నేళ్ళు చేసింది గదేరా, దానికే తెలియదని పడుతుంది. ఏం బీకినవరా నువ్వు? ఆయనతో నా బిడ్డ వచ్చేపటికి కానీ ఇంట్లుంటే ఇంకేని నాటకాడేటోడో తల్లితోటి కలిసి. వామ్మో, ఇది ఇంట్లుండే నయమైంది. అలా నువ్వు ఇన్ని అస్సలు కలపద్దు ముచ్చటకు. కలిపిన అంటే కథ మీద ఉన్నాయి లేంది అని ఇస్తారు. మంచి మంచి మిల్క్ పౌడర్లు, ప్రోటీన్ పౌడర్లు తీసుకురావచ్చుడా, అన్ని తాగొచ్చు. ఇప్పుడు తీసుకురా కదా రాజు, నేను తీసుకొని పోతా అక్కడికి. ఒక్కరోజు అట్లా పోయి ఇట్లా వస్తా అంటే పో, లేకపోతే లేదు చెప్తున్నా. ఒక్కరోజా? ఒక్కరోజు పోతేనే పస్తులు ఎట్లుంటావని ఆలోచిస్తున్నా. ఒక్కరోజు అంటావు, ఇంకా నువ్వు వారాలు వారాలే నెలలకు నెలలే పోతే అబార్షన్ కూడా అవుతుండే కావచ్చు. ఆ చెల్లెబొడ్డి ఎట్లా చెప్తా అట్లా చెప్తా అన్నాడు దీనికి వచ్చి. ఎవరెక్కిచ్చిండ్రు రాజు నీకు ఇవన్నీ? ఎక్కిచ్చుడేంది? పిసపిస మాట్లాడకు. ఎక్కిచ్చుడేంది? నిన్ననే పొమ్మన్నది నన్ను పెద్దమ్మ. నిన్న పోతా అంటే ఏమన్నావు? రేపు పోదాం కార్లో తీసుకుపోతా అన్నావు. ఇవాళ ఎందుకు ఇట్లా నాటకాలు ఆడుతున్నావు? అసలు ఏందో అనుకున్నా ఆడికి పంపుడు అంటే. నాకు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. తెరుచుకున్నాయా? ఎవరన్నా తెరిపించిండ్రా రాజు? అసలు డెలివరీ అయ్యేదాకా ఎక్కడికి పోయేది లేదు. మంచి రాజు, నేను పోతా, ఏమన్నా వేసుకో. పోతావా? బిడ్డ గురించి కొంచెం కూడా లేదు కదా నీకు? నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తే నువ్వు ఎంత సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు. నువ్వేమన్నా అనుకో రాజు, నేనైతే పోతా. పోయి అటే ఉండు, రాకు మళ్ళా. ఏం మాట్లాడుతున్నావు రాజు? అక్కడనే ఉండన్నా? ఏమన్నా చేసుకో, నేను చెప్పినట్టు వినప్పుడు ఎందుకు? నాకైతే నువ్వు అక్కడికి పోవడం ఇష్టం లేదు. ఇన్ని సౌకర్యాలతోటి ఇన్ని వేసి పెడతా ఉంటే నీకేం తక్కువైంది ఇక్కడ? అక్కడికి పోయి ఏం చేస్తావు? నా బిడ్డను ఎండబెట్టుకొని వస్తావు, అంతకు మించి ఏం లేదు. నువ్వు వచ్చినప్పుడల్లా ఎన్ని మర్యాదలు చేస్తుంది రాజు మా అమ్మ. ఎప్పుడన్నా నీకు తక్కువ చేసిందా? మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎవరికైనా తక్కువ చేసిందా? లేకున్నా తెచ్చి పెడుతుంది. గదే కదా, ఆడేముండయి. మేము వచ్చినప్పుడు ఏదో కష్టపడతారు, నువ్వు వచ్చినప్పుడు గట్లా చూస్తారా నిన్ను? ఏది ఉంటే అది తింటావు, లేకపోతే పస్తులు ఉంటావు. ఏం తినకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటావా? తలుసుకుంటేనే భయం అవుతుంది. ఆడికి పోయి ఎట్లుంటారో ఏమో. నీకు చెవులు మూసుకుపోయినాయి రాజు, కళ్ళు చెవులు బాగా మూసుకుపోయినాయి. ఏం చెప్పినా నీకు అర్థం కాదు. మా అమ్మ లేకున్నా అప్పు వేసుకొచ్చన్న పెడుతుంది తెలుసా నాకు. గదే అంటున్నా మరి, లేకున్నా అప్పులు చేసుకొని తెచ్చి పెడతారు. నీ కడుపులున్న నా బిడ్డకు అది అవసరం లేదు. అడుక్కొని తెచ్చిపెట్టిన తిండి నా బిడ్డకు అవసరమే లేదు అసలు. నా బిడ్డను రాణి లెక్క పెంచుకుంటా. అక్కడికి పంపించి ఏది పెడితే అది తిననిస్తానా? అయినా నా చెల్లె కూడా నిన్ను చూడకుండా మస్తు రోజులైందట. నీతోటి కొంచెం టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుందట. ఆమె పట్టప్పుడే నాతోటి అసలు మాట్లాడది. ప్రెగ్నెన్సీలో టైం స్పెండ్ చేస్తుందా నాతోటి? ఆమె ఏమి అంటవిందే? మా చెల్లె చూడిపో ఎంత మంచిగా వదినా అని పిలుస్తుంది నోరారా. మా చెల్లె కోసమా నువ్వు ఇక్కడనే ఉండాలి. అంటే ఇదంతా చెల్లి ఎక్కించింది అన్నట్టు. అది కనీసం నన్ను పలకరించి కూడా పలకరియలేదు. నన్ను చూసుకుంటుందట అది, నేను దాన్ని చూడన్నట. నాకు తెలుసు, ఆ కర్రె ముఖపు దాని మనసు అంతా కర్రెగానే ఉంటుంది, దాని లెక్కనే. అదే ఎక్కించుంటుంది. ఇన్ని రోజులు పెద్దమ్మ ఉండే కాబట్టి వేసింది నాకు బొంబాయి పెద్దమ్మ. ఇప్పుడు ఎవరు చేస్తారు? నువ్వు మళ్ళీ లీవ్ పెడతావా? రెడీగా ఉన్నావా? లీవ్లు ఎందుకు ఏదెందుకు? చిన్న చిన్న పనులు చేయి, మంచిగా యాక్టివ్ అవుతావు. ఈ ముచ్చట వాళ్ళు చెప్పిండ్రు మళ్ళా. ఇక్కడ పనులు చేయడానికే కదా నువ్వు కూడా నన్ను ఉంచేది. మొన్నటి దాకా నీకు మా అమ్మ ఎన్ని చేసింది, ఇప్పుడు ఎంతో కొత్తగా అంటున్నావు. మా చెల్లెతో కూడా వేయించుకుంటావు ఏంది? కనీసం మా చెల్లెకన్నా చేసి పెట్టావా వచ్చినప్పుడు? చెల్లెతోటి చేయించుకుంటావా ఏందంటాడేంది? అది మనిషి కాదా? దాని లెక్కనే నేను కూడా మనిషిని. ఇద్దరం ప్రెగ్నెంట్లమే. నన్ను ఒక్కదాన్ని పురుగు లెక్క భావిస్తాడు ఎందుకు? వాళ్ళే మహారాణులా?
మరి గింత ఘోరం చేస్తావు అనుకోలే రాజు నువ్వు. ఛీ, అసలు నిన్ను వాళ్ళతోటి మాట్లాడియద్దు. అయినా ఇట్లాంటి వాళ్ళను ఎంతకన్నా ఆగమాడతాం, వాళ్ళదే సాగించుకుంటారు. పాపం నా వల్ల సరిత పోతుందో పోదో ఏం చేస్తుందో. ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి దోస్తులు. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామా? బాయ్ బాయ్.